అందరికీ నమస్తే అండి. గత వారం రోజులుగా విపరీతమైన తుఫాన్లు పడతా ఉన్నాయి. తుఫాన్ల బాధితులు మరి అటు మన జిల్లాలో లేవు కానీ ఇతర జిల్లాల్లో విపరీతంగా ఉండడం, ప్రత్యేకంగా కృష్ణా, గుంటూరు అటు సైడ్ బాగా ప్రజలు, విజయవాడలో ప్రత్యేకంగా చెప్పాలంటే చాలామంది అవస్థకు గురైన పరిస్థితులు మీరు చూశారు. అయితే అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అధికారంలో లేనప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎన్నోసార్లు స్పందించిన గుణం ఉన్న నాయకులు. ఆయన ఈనాడు మరి ప్రజల కోసం, ప్రజల కష్టాలను చూసి ప్రభుత్వంతో పని లేకుండా ఓ పక్క ప్రభుత్వ అధికారులతో పనిచేస్తూ ఓ పక్క వ్యక్తిగతంగా కూడా ఆయన విరాళాలు మరి ప్రజల కోసం కేటాయించడం అనేది నిజంగా మా అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6 కోట్ల రూపాయల నిధులని ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం నిధికి 1 కోటి రూపాయలు, అలాగే 400 పంచాయతీలు ఏవైతే వరద ముంపుకు గురయ్యాయో ఆ యొక్క ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు, అలాగే తెలంగాణలో కూడా పడుతున్న వర్షాలని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి మరో 1 కోటి రూపాయలు, ఇలా 6 కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి మరి వాటికి విరాళంగా ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరపున, ప్రత్యేకంగా పాయకరపేట నియోజకవర్గ నాయకత్వం తరపున మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆయన ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా అందరికీ గత నెల రోజులుగా జనవాణి కార్యక్రమం మంగళగిరిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే 2 రోజులు చొప్పున కూర్చొని అక్కడ ప్రజల యొక్క కష్టాల ఆర్జీలు తీసుకొని సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి ఆర్జీలు ఇస్తూ ఉన్నారు. అలాగే మన నియోజకవర్గం నుంచి కూడా ఒక 2-3 ముసలోళ్ళు కొంతమంది ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు జనసేన పార్టీ పాయకరపేట నియోజకవర్గ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఒకటే. మాకు ఇక్కడ నక్కపల్లి పార్టీ కార్యాలయంలో రేపటి నుంచి నిర్విరామంగా 1 రోజుల పాటు జనవాణి కార్యక్రమం పెడుతున్నాం. ఈ జనవాణి కార్యక్రమం అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఈ నక్కపల్లి మండలంలో ఉన్న అన్ని పంచాయతీ సమస్యలన్నిటి కూడా సామాన్యులకి ఎవరు ఇబ్బంది కలిగినా, అలాగే పంచాయతీ నాయకత్వం, జనసేన నాయకత్వానికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఇక్కడ నక్కపల్లి కార్యాలయంలో రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మా యొక్క ఆఫీస్ ఇన్ఛార్జ్, మా నక్కపల్లి కార్యాలయం ఇన్ఛార్జ్ గణేష్ గారు, అలాగే అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ అప్పలరాజు గారు, అలాగే మరొక సహాయ ఇన్ఛార్జ్ చంద్రరావు గారు, ప్రత్యేకంగా దీన్ని లీడ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి జిల్లా సెక్రటరీ మరియు కాగిత ఎంపీటీసీ ఆకెటి గోవిందరావు గారు దీన్ని లీడ్ చేస్తూ ముందుకెళ్తారు. సో ఇక్కడ వీరికి అందుబాటులో ఉంటాం. ప్రజలకి జనసేన పార్టీ నాయకత్వం అందుబాటులో ఉంటుంది. అలాగే నక్కపల్లి మండలంలో స్టార్ట్ చేసిన ఈ జనవాణి కార్యక్రమాన్ని రేపు కోటవర్ట్ల, అలాగే రాయవరం, పాయకరపేట మండలాల్లో కూడా పెట్టబోతున్నాము. దానికి కూడా కొంతమంది కమిటీని వేసి నియమించబోతున్నాం. సో పాయకరపేట నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా యొక్క జనసేన పార్టీ నాయకులకి మీ సమస్యలను తీసుకొచ్చి ఇక్కడ తెలియపరిస్తే వెంటనే తక్షణమే ఇక్కడ పంచాయతీ సమస్యలు ఉంటే ఈ మండలానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడ ఆకెటి గోవిందరావు గారు కానీ మరితర కమిటీ సభ్యులు కానీ తీసుకుంటారు. అలాగే రాయవరం మండలం వచ్చేసరికి రంగా గారు మరి ఇతర నాయకులందరూ కూడా అక్కడ దగ్గరలో ఉండి వారికి అందుబాటులో ఉంటారు. అలాగే కోటవర్ల మండలంలో కూడా మరో కమిటీని నియమిస్తున్నాము. సో అందరూ కూడా ఈ జనవాణి కమిటీ సభ్యులందరూ కూడా ప్రజా సమస్యలని తెలుసుకొని వారి సమస్యలు ఇక్కడ వరకు పరిష్కారం చేయవలసిన ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తాము. పంచాయతీలో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానీ, లేకపోతే పెన్షన్ల విషయంలో కానీ సామాన్యులు ఎవరు ఇబ్బంది పడినా మా పంచాయతీ నాయకత్వం ఖచ్చితంగా ఇక్కడికి మండల స్థాయి నాయకత్వం ఇక్కడికి వచ్చి తెలియపరిస్తే మా జిల్లా బాడీ దీని మీద పనిచేస్తుంది. ఇక్కడ వరకు పరిష్కారం కానీ సమస్య ఏదైనా ఉంటే రాష్ట్ర పరిధిలో పరిష్కారం చేయాల్సి వస్తే, స్టేట్ వైడ్ తీసుకెళ్లాల్సి వస్తే దాన్ని ఖచ్చితంగా నేను ముందుండి మరి అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకి మరింత చేరువుగా జనసేన పార్టీ పాయకరపేట నియోజకవర్గంలో ముందుకెళ్ళడానికి అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అత్యద్భుత సేవలు అందిస్తున్నారు. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే
వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా మరి అక్కడ వరద బాధితులను కాపాడడంలో అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేరవలసిన నిధుల్లో కానీ లేకపోతే జనసేన పార్టీ సభ్యులు కానీ ఎవరైనా ఇబ్బంది పడినా ఖచ్చితంగా నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొని ఈ సమస్యలు తెలియపరచాలని తెలియపరుస్తూ నాతో పాటు ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మరి జిల్లా సెక్రటరీ అయినటువంటి ఆకేటి గోవిందరావు గారు, అలాగే జిల్లా జాయింట్ సెక్రటరీ కొరందాస్ అప్పలరాజు గారు, మరి నక్కపల్లి కార్యాలయం ఇన్ఛార్జ్ అయినటువంటి మరి పాము గణేష్ గారు, సహాయ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రరావు గారు, అలాగే ప్రోగ్రాం కమిటీ సభ్యులు విక్కీ స్వామి గారు, అలాగే రాయవరం మండల ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులైనటువంటి బాబురావు గారు, అలాగే మండల ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులైనటువంటి రంగా గారు, మరి ఇతర నాయకులు తీనార్ల నుంచి ఇచ్చేసినటువంటి మత్స్యకార నాయకులు, మరి ఇతర పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తాను, పారిశుద్ధాన్ని శుభ్రం చేసే నా రెల్లి కులస్తులు నా కుటుంబ సభ్యులు, నేను ఆ కులాన్ని స్వీకరిస్తున్నాను ఆయన చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే ఈరోజు ఇదే నక్కపల్లి మండలంలో చెందినటువంటి మరి నక్కపల్లికి చెందినటువంటి మా రెల్లి సోదరుడు మరి బంగారి రాజు గారు, ఆయన ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రెల్లి సంఘానికి జనసేన పార్టీ తరపున ఆయన ఎన్నుకోవడం ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. రాజు గారిని ఇలా రమ్మనండి ఒకసారి. మరి రాజు బంగారి గారు మా రెల్లి సోదరుని అనకాపల్లి జిల్లా మొత్తం జిల్లా రెల్లి సంఘాలన్నింటికి కూడా ఆయన ఉపాధ్యక్షుడిగా నియమితులవడం, జనసేన పార్టీ తరఫున ఆయన ఎన్నుకోవడం మా జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా ఆయన అభినందిస్తుంది. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.